2024-25 సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు కొనసాగిన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించిన ఆర్థిక శాఖ మంత్రి మొత్తం 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మౌలిక వసతులకు 11.11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పేర్కొన్న సీతారామన్ జూలైలో పూర్తి బడ్జెట్తో వస్తామని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వికసిత్ భారత్ సాధన కోసం తమ ప్రభుత్వం వివరణాత్మక రోడ్ మ్యాప్ను ప్రకటిస్తామని చెప్పారు. శాఖల వారీగా కేటాయింపులు ఇలా: రక్షణ రంగానికి 6.2 లక్షల కోట్లు, ఉపరితల రవాణా, జాతీయ రహదారులు 2.78 లక్షల కోట్లు, రైల్వేకి 2.55 లక్షల కోట్లు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీకి 2.13 లక్షల కోట్లు, హోంశాఖకు 2.03 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి 1.77 లక్షల కోట్లు, రసాయనాలు, ఎరువులు 1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్లు 1.37 లక్షల కోట్లు, వ్యవసాయం, రైతు సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు కేటాయించారు. ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపులు కూడా ఇలా చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం 86,000 కోట్లు, ఆయుష్మాన్ భారత్ 7,500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహాలకు 6,200 కోట్లు, సెమీకండక్టర్స్, డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి 6,903 కోట్లు, సోలార్ విద్యుత్ గ్రిడ్కి 8,500 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 600 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రాలకు కేంద్రం నుంచి జరిగే నిధుల బదిలీలను 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి అంచనాలు ఇలా వేశారు. పన్నుల్లో రాష్ట్రాలకు 12,19,783 కోట్లు, జాతీయ విపత్తు నిర్వహణ నిధికి 11,474 కోట్లు, విదేశీ రుణ సదుపాయం ప్రాజెక్టులకు గ్రాంట్ కింద 8,000 కోట్లు, విదేశీ రుణ సదుపాయం ప్రాజెక్టులకు లోన్ కింద 33,900 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ పథకాలకు 29 కోట్లు, 275/1 అధికరణం కింద చేపట్టే పథకాలకు 1,300 crores, మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం కింద 1,30,000 కోట్లు, ప్రత్యేక సహాయం డిమాండ్ కింద రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ఆర్థిక సంఘం గ్రాంట్లు 1,32,378 కోట్లు కేటాయించగా వాటిలో పట్టణ స్థానిక సంస్థలకు 25,653 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు 49,800 కోట్లు, ఆరోగ్య రంగానికి 6,004 కోట్లు, కొత్త నగరాల ఇంక్యుబేషన్ కోసం 500 కోట్లు, పురపాలికల్లో సర్వీసుల కోసం 250 కోట్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి 20,550 కోట్లు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు నిధికి 5,138 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంట్కు 24,483 కోట్లు కేటాయించారు. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదలాయించే నిధులు మొత్తం 6,81,400 కోట్లు కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 4,79,526 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలకు 58,938 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యయ విభాగం కింద 1,42,833 కోట్లు, మూలధన బదిలీ కింద 103 కోట్లు కేటాయించినట్లయింది.